పెద్దలు మేకలకు తగిలేస్తాం తీసుకెళ్లి ఏరే చోట పెట్టేవారు. తెల్లరపాటికి ఇదే స్థానంలోకి వచ్చేసేవారు. మళ్ళీ నేను వచ్చి శివలింగం ఇది ఆయనకి ఇష్టమైన చోటు ఇక్కడ నుంచి వెళ్ళడానికి చెప్పి పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఇది. 3 సంవత్సరాల క్రితం కార్తీక మాసంలో సోమవారం ఒక అమ్మాయి మీద కొనకమైంది. ఫుల్ వీడియో అయితే చూడండి. విలేజ్ నేమ్ వచ్చేసి కరిచల్లగూడెం. లాస్ట్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా. ఎక్కడో స్వయంభుగా వెలిసిన శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పటికి చాలా దూరం అయితే వచ్చాం, మేము చాలా దూరం వచ్చాం, ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా ఐ మీన్ ఒక 500 meters ఉంటుంది. ఇది చాలా లోనకుంది. ఇది చాలా గోపాలపురం నుంచి ఒక 7-8 kilometers ఉంటుంది. మేము చాలా దూరం వచ్చాం లోనకైతే. ఊర్లో నుంచి చాలా లోనకి వచ్చాం. ఎన్ని పొలాలే చూడండి, ఎన్ని పొలాలే, ఎవరో లేరు. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం. రోడ్డు బాగోలేదు, రోడ్డు వేస్తున్నట్టున్నారు. అసలు మొత్తం గులకరాలే ఉన్నాయి. స్వయంగా వెలిసిందంట. మేము ఎప్పుడు రాలేదు, ఎప్పుడో వెలిసిందంట. మేము 1 year అవుద్దా, 1 year అయిందంట. మేము ఎప్పుడు రాలేదు. పక్కనే మా ఊరు కూడా పక్కనే, ఒక 8 kilometers ఉంటుంది మా ఊరు. అయినా కానీ మేము రాలేదు. ఏదో ఇవాళ సడన్ గా మా ఊరు బర్త్డే ఒకటి వచ్చాం. చాలా లోనకుంది, చాలా లోనకుంది. మొత్తం అన్ని పొలాలే. అసలు చూడండి, మొత్తం అన్ని పొలాలే. దారి చూపిస్తాను చూడండి. చూసారా ఎన్ని పొలాలు, దారి కూడా చూసారా అలా ఉందా. మొత్తం తుప్పల కింద ఉంది. ఇక్కడ ఎవరు వస్తున్నారో నేను అడుగుదాం. అవ్వండి, శివాలయం ఎక్కడ ఉందా? శివాలయం ఎక్కడండి? ఇంకెంత దూరం ఉంటుంది? అమ్మ దారిలో తీస్తుంటే మై కడిపోయింది. నేను సరదాగా అన్నాను రా శివాలయానికి వెళ్దామని. నేను సరదాగా అంటే మా ఆవిడ సీరియస్ తీసుకున్నాడు. చాలా దూరం వచ్చాం. ఇప్పటికి ఆవిడ చెప్పింది ఇక్కడే అంత దూరం ఉండదు అన్నది. నాకు తెలిసి 1 kilometer వచ్చేసి ఉంటాం ఈ పాటికి మేము. శివాలయం ఎక్కడ? శివాలయం దగ్గరండి. ఆవిడ కూడా దగ్గరే ఉంది. ఇట్రా లెఫ్ట్కి. సూపర్ ఉందండి గుడి. కనిపించిందా మీకు? ఒక్కసారి జూమ్ చేస్తాను. అబ్బాబ్బాబ్బా 1 year అయ్యిందేమో వెలిసి. చూడు ఎంత బాగా కట్టేశారో. అంటే గుళ్ళో అయితే ఎంట్రీ అవుతాం. మరి ఇది శనేశ్వర ఆలయం. ఇది స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ శనేశ్వర ఆలయం పెట్టారు. నవ విగ్రహం అనుకుంటా అది. ఐ మీన్ ఇదే అనుకుంటా. లోన కొయ్యలాగా ఉంది. లోనకి వెళ్ళొచ్చా? స్వయంభుగా వెలిసింది ఇది. ఇంకా అక్కడే ఉంచి కట్టేశారు. ఇది శివలింగం. ఇంకా రోజు పూజిస్తాం. ఇవాళ మండే కదా. చూసారా? ఎవరైనా మన గోపాలపురంలో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే దండం పెట్టుకోండి. ఎప్పుడన్నా వచ్చారు లేదో. స్వయంభుగా వెలిసారు ఆయన. ఇది నంది కట్టింది కదరా, అది మాత్రం స్వయంభుగా వెలిసింది. చాలా దూరం ఉంది లోనకి. నాకు తెలిసి ఒక 5 kilometers ఉంటుంది మీ రోడ్డుకి ఇక్కడికి వచ్చేసరికి. 5 kilometers. ఇది శివలింగం.
శివలింగం చూసారు కదా, పక్కన అమ్మవారు కూడా ఉన్నారు, చూద్దాం. ఈయన తీయాలంట మా ఊరిని. చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. ఇది అమ్మవారు, అమ్మవారు అండి ఈవిడ. మీరు గమనించలేదు, ఎప్పుడు శివాలయంకి వెళ్ళినా అమ్మవారు కంపల్సరీ ఉంటారు. ఈయన వినాయకుడు, వినాయకుడు కూడా కంపల్సరీ ఉంటారు ఏ గుడిలో అయినా. దండం పెట్టుకున్నాను, నేను మా ఫ్రెండ్ చూపించాను కదా మీకు. ఇక్కడ వెనకాల కూడా కొన్ని విగ్రహాలు అయితే పెట్టారంట, జంట నాగులు. చూద్దాం పదండి. జంట నాగులు. అండ్ ఇక్కడ కూడా ఏదో విగ్రహం ఉంది. ఈయన ఎవరు, అమ్మవారు అనుకుంటా, లైక్ అమ్మవారు లాగా ఉన్నారు. కానీ 1 year కి ఇంత బాగా కట్టారంటే చాలా గ్రేట్. నాకు తెలిసి 1 year పైన అయి ఉంటది ఇది. అసలు చుట్టూరు మొత్తం పొలాలే, చుట్టూరు మొత్తం పొలాలే. పొలాల మధ్యలో వెలిసింది, మరి ఎవరు చూసారో ఏంటో ఇప్పుడు ఆయన అడుగుదాం, మొత్తం తెలుసుకుందాం ఆలయ చరిత్ర ఏంటి అన్నది. అసలు ఎలా తెలిసింది, ఎవరు చూసారు. ఆయన బయట అడిగాను, ఇప్పుడు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది అన్నారు. కానీ ఒక 2-3 నిమిషాలు చెప్పమని చెప్పా, చెప్తారని చూద్దాం. పద వెళ్దాం. తెలిసిన అతను, ఒకసారి ఏం చెప్తారో ఈయన మాటల్లో విందాం. చెప్పండి, ఏంటి గుడి కథ అసలు? ఇక్కడ పూర్వం నుంచి ఇక్కడ శివలింగం ఒకటి ఉండేది. ఎప్పటి నుంచి అండి అది? ఒక ఇంచుమించు మనకు తెలిసినంత లెక్క 150 సంవత్సరాల క్రితం నుంచి ఉంటది. అది పూర్వం నాడు పెద్దలు నాగలకు తగిలేస్తున్నాం తీసుకెళ్లి ఏరే చోట పెట్టేవారు. తెల్లరపాటికి ఇదే స్థానంలోకి వచ్చేసేవారు స్వామి. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒక తెలిసిన ఆయన వచ్చి శివలింగం ఇది ఆయనకి ఇష్టమైన చోటు, ఇక్కడ నుంచి వెళ్ళడని చెప్పడం అంటే జరిగిందంట. పూర్వం పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఇది. అప్పుడు ఒక తాటికి పందిరి లాంటిది వేసి అంతకాలం ఆ పందిట్లోనే పూజ చేసేవారంట స్వామివారు. ఇంకా అలా కొంతకాలం పట్టించుకునే లేకుండా అలాగ అయిపోయింది. ఒక 3 సంవత్సరాల క్రితం కార్తీక మాసంలో మేము అన్నసంతర్పణ చేయడం జరిగింది. జరిగే స్వామివారు ఒక అమ్మాయి మీద పూనకమయ్యి ఇక్కడ పెద్ద ఆలయం కట్టించుకుంటాను, మళ్ళీ శివరాత్రి చేయమని మళ్ళీ మమ్మల్ని అడగటం జరిగింది. ఈ సేనుగల అతను కోపలపురం వంగ గోవిందరెడ్డి గారు అండి సేను. ఆయన తాతయ్య గారు ఈ స్థలం ఇచ్చి ఇక్కడ గుడి కట్టమని ఈ స్థలము కొంత అమౌంట్ ఇచ్చి స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఒక 2 సంవత్సరాల కాడి నుంచి స్టార్ట్ చేశాక ఇంచుమించు ఈ తాతయ్య గారు 18 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. అది బాగా లోతుగా ఉండటంలో ఈ అంత ప్రదేశం అంతా 18 లక్షలు కూడా స్లాబ్ లెవెల్కి వచ్చి అయిపోవడం జరిగింది. డబ్బులు అయిపోయినాయి. అయిపోతే ఇదే స్వామి ఆలయం కట్టించుకుంటానన్నావు, ఈ మధ్యకాలంలో ఇలాగ డబ్బులు అయిపోయినా ఎలా జరుగుతుంది అనుకున్నాక ఒక ఆయన ఒంటి మీదకి వచ్చి నువ్వు ఇందుకు టెన్షన్ పడుతున్నావు, నీవు ఈ అమౌంట్ పంపుతానని, ఏదో భక్తుల రూపంలో వస్తాయి అని చెప్పి ఎవరో ఏదో రకంగా తెచ్చి ఇక్కడ ఆలయం కట్టించడం జరిగింది. సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం లేట్ అయిన ఆరోగ్యపరంగా వచ్చి ఇన్ని వారాలను పూజ చేసుకుని వెళ్ళిన వాళ్ళకి అంతా మంచిగా జరిగిందని ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం ఇంచుమించు 80 లక్షల దాకా కూడా బయట నుంచే వచ్చినాయి ఇంతవరకు చేయించాను. అదండి అది. ఇప్పుడైతే కడతం అయితే సంవత్సరం అయింది అంతే. సంవత్సరం మొన్న జూన్ 3వ తారీఖుకి విగ్రహ ప్రతిష్ఠ అయిందని. ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో మీరు ఇంకా పట్టించుకున్నారు. బట్టి మేము ఇక్కడికి రావటం, స్వామివారం మేము అన్న సందర్భం పెట్టిన కాడ నుంచి ఇంకా ప్రతి భక్తులు అలాగ రావటం, ఈ తాతయ్య గారు ఈ స్థలం ఇచ్చి గుడి కట్టమని కొంత అమౌంట్ ఇవ్వటం, మేము దగ్గరుండి మళ్ళీ తీసుకెళ్ళామండి. మహాశివరాత్రి ఎప్పుడైనా చేశారా? చేస్తున్నాం 3 సంవత్సరాల మటు ప్రతి సంవత్సరం కార్తీక మాసం శివరాత్రి చేసామండి. ఇంకా అంతా భగవంతుడు వచ్చిన కోరికలు తీరబట్టి అంత ఆలయానికి అమౌంట్ కూడా బాగా ఇచ్చారండి భక్తులు. భక్తులు మంచిగా వస్తారా కార్తీక మాసానికి శివరాత్రి? ఇంకా మంచిగా వస్తారండి. ఆలయం పూర్తి అవ్వకపోయినా ఎప్పుడు భక్తులు రాకపోతే అంత ఆలయం కట్టించామండి. అదేనండి, లేకపోతే మన చేతిలో రూపాయలు లేకపోయినా సరే బయట నుంచి బాగా ఇచ్చారండి. అంత ఈ స్థలం గోపాలపురం వంగ గోవిందరెడ్డి గారు. అంటే ఎప్పటి నుంచో ఇలా జరుగుతుంది, కానీ ఈ మధ్య కాలం మీరు ఒక 3-4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు మేము డెవలప్మెంట్ చేసామండి. అంత ముంగలు అయితే ఎవరో కొబ్బరికి కొట్టేవారు లేరండి. కానీ
భగవంతుడు శివాలయం వచ్చేది, శివలింగం వచ్చేది అక్కడే ఉంది. అక్కడే ఉండేది. అక్కడే ఉండేదండి. ఇంకా ఆయన చాలా మంది పట్టుకెళ్తున్న ప్రయత్నించేవారంట. ఆయన ఎక్కడ తీసుకెళ్లి పెట్టినా సరే మళ్ళీ అక్కడికి వచ్చేసేది. అక్కడే ఉండేవారంట. మేము కూడా కలపలేదండి, ఆ స్థానంలో అలాగే ఉంచి కట్టామండి. అందుకే లోతులో ఉంటది స్వామివారి. అదేనండి. అవును, బాగుందండి, బాగా కట్టారు. అంతా భగవంతుడు లేలండి. అంతా ఇన్ని వారాలని వచ్చి సంతానం లేని వాళ్ళకి కూడా ఏంటి పెళ్ళి 15 సంవత్సరాలకి సంతానం కలనోడు కూడా ఇక్కడికి వచ్చే సంతానం కలిగింది. అదే దేవుని భగవంతుడు గొప్ప ఏంటంటే అక్కడ మనకి భగవంతుడు ఉన్నాడని మీరే చూసుకుంటారా ఈ గుడిని గట్ట? మేము అక్కడ పూజారి గారు ఉన్నారు కదా ఆయన. థ్యాంక్స్ అండి. మీరు పెట్టుకుంటారంటే పూర్వం చిన్న గుడి ఉండేదండి, అది కూడా మీకు చూపిస్తాను. ఎక్కడండి? పూర్వం ఇది వరకు ఈ గుడి క్రితం చిన్న గుడి ఉండేదండి. ఫోటో ఉందండి, అది ఫోటో ఉందండి, ఏదైనా చూపిస్తారా? ఉందా? పెట్టుకోండి. ఎక్కడ ఉందండి ఫోటో? సరే గైస్, ఈయన పూర్వకాలం గుడి ఒకటి ఉందంట, చూపిస్తారు, ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, తర్వాత చూడండి. చెప్పాలంటే ఇది నేను 1 ఇయర్ నుంచి తెలుసు అన్నాను కదా. 1 ఇయర్ నుంచి అయితే కాదు, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ గుడి ఉంటుందంట. శివలింగం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుందంట. తీసేస్తున్నారు, శివలింగం వస్తుందని తీసేసి పక్కన పెడుతుంది, తెల్లారులేసరికి అక్కడ ఉంటుంది అది. అదే మరి దేవుని మహత్యం అంటే. ఇంకా ఈ 3 ఇయర్స్ నుంచి బాగా దాతలు వచ్చి మంచిగా గుడి అయితే కట్టారు, బాగా కట్టారు గుడి అయితే. ఇంకా ఫ్రెండ్స్, కొత్త వచ్చిన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి నా నుంచి. ఓకేనా? ఉంటా మరి.